హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరానిక సాన్వి. ఇదైతే లాస్ట్ వీక్ మా ఫస్ట్ వీడియో. లాస్ట్ వీక్ది మా విజయ్ బాబాయ్ ఇంకా శృతి పిన్నిది యానివర్సరీ ఉంది. చూపి చూపిస్తాను. యానివర్సరీ ఉండే కేక్ అయితే బాగుండే. చెబ్బికి వేస్తుంది బాబాయ్, శృతి పిన్ ఏమో లిచ్చికి వేస్తుంది. చూడండి, యాక్చువల్గా శృతి పిన్నికి హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకే చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము. పెట్టుకో లడ్డు. ఇద్దరికి అదే పెట్టేసి పిల్ల చెప్పే ఎక్స్ప్రెషన్ చూడు. పిన్ని లోపల కూడా ఇది ఇంకా చాక్లెట్ కేక్ రమ్మాను కేక్ తినడా ఇట్రా. సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాక లాస్ట్ సండే మా వాంటెడ్ మమ్మీ మాకు పార్టీ ఇచ్చింది. ఎందుకంటే మా వాణి పెద్ద మమ్మీకి ఐర్లాండ్లో జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ వాణి పెద్ద మమ్మీ. ఉన్నటువంటి కోరిక ఏంటంటే మనము పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుని సాక్ష్యానికి గుర్తు. మనము క్రైస్తవులము లేకుంటే యేసు క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసాన్ని అనుకుంటారు. ప్రకారము నీవును నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఈ మాట చెప్పినాడంటే, నా శ్రమలు మీకు తెలుసు, నా కష్టాలు మీకు తెలుసు. దేవుడు మనల్ని నడిపిస్తాడు అంటే ఆ సర్వసత్యములో మనం ఇక్కడైతే ప్రేయర్ మీటింగ్ అవుతుంది. ప్రేయర్ మీటింగ్ అయిపోయాక కేక్ కటింగ్ సెలబ్రేషన్. యాక్చువల్గా మా వాంటెడ్ మమ్మీ స్టాఫ్ నర్స్ గైస్ ఏఐజీ హాస్పిటల్లో వాళ్ళ టీం మొత్తం పిలిచింది ఈ పార్టీకి. ఐర్లాండ్లో జాబ్ అప్లై చేసుకుంటే స్టాఫ్ నర్స్ది ఐర్లాండ్లో కూడా వచ్చిందనమాట. సో అందుకే ఐర్లాండ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు
నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడివే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెవు నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. ప్రతి క్షణమును నీవు దీనెనగా మార్చి యాక్చువల్లీ అయితే రీనే పిన్ని మాన్సత్త ఒకళ్ళేమో అమెరికా ఒకళ్ళేమో కెనడా పోయాడు. ఇప్పుడు మా పెద్ద మమ్మీ పోతుంది ఐర్లాండ్. పెద్ద మమ్మీ అయితే మస్తు ఏడిచింది ఐర్లాండ్ పోతున్నా అని. అండ్ మస్తు అంటే మస్తు ఏడ్చిర్రు అందరూ పెద్ద మమ్మీ పోతుందని. జాబ్ వచ్చింది అని హ్యాపీగా ఉంది కానీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నా అని బాధపడుతుంది. అండ్ మా పెద్ద మమ్మీ అయితే మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది ఫ్రెండ్స్. మంచిగా పిలిచి ఆడిపిస్తుంది, దోస టిఫిన్ మంచిగా చెప్తుంది. సో అందరితో మంచిగా ఆడుకుంటాం మేము అయితే పెద్ద మమ్మీతో. మేకప్ సెట్ కూడా వాడతాం పెద్ద మమ్మీది. సో మస్తు ఎంజాయ్ చేస్తాం పెద్ద మమ్మీ ఉంటే. పెద్ద మమ్మీ ఐ మిస్ యూ. బలపరిచి తిరిగి ప్రభావం తల్లిదండ్రులు మరి తోడుతూలు మిమ్మల్ని అందరినీ సంతోషంతో కలుసుకునే కృపాపాఠ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను చాలా మచ్చు గిచ్చుతుంది. వంటి మామ ఏమన్నాడు, క్లారా గిచ్చుతుండట. ఇదైతే నిన్న ఫ్రెండ్స్. అప్పుడే పెద్ద మమ్మీ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి. అంత నాని సొంత నాని వచ్చిరు, వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చిరు. అందరు రెడీగా అయిపోయారు. సో ఇక్కడైతే మా నైనమ్మ లగేజ్లకి ప్రేయర్ చేస్తుంది. ఇక్కడైతే మా పెద్ద మమ్మీ రెడీగా అయ్యి వచ్చేసింది. పెద్ద మమ్మీ డ్రెస్ బాగుంది కదా. అండ్ పెద్ద మమ్మీ మాకు ఏమి ఇచ్చిందో తెలుసా అండి? పెద్ద మమ్మీ చేతికి బ్రాస్లెట్స్ ఉన్నాయి చూడండి. ఆ బ్రాస్లెట్స్ నాకు ఒకటి పర్పుల్ ఇచ్చింది, లిచ్చికేమో వైట్ ఇచ్చింది. నేనేమో నాది ఇచ్చేసిన పెద్ద మమ్మీకి. పెద్ద మమ్మీ ఇగోండి ఏడుస్తుంది. అగోని చూడండి. ఫ్లైట్ అయితే నైట్ 9కి అన్నమాట. సో మేమైతే అందరం వెళ్ళి పెద్ద మమ్మీ ఏడవద్దు అని చెప్తున్నాం. అతను ప్రేమించున్నాడు కనుక నేను తప్పించదు. అతను నా నామం ఎదిగినవాడు కనుక అతని ఘనపరిచిన సజీవులు లెక్కించి కుటుంబంలో చేర్చి ప్రభావితో మాట్లాడడానికి చెప్పండి. సమయం బట్టి వారి కథనాశనం కలుగునగా. అది ఇప్పుడు లేచే ఉంటాయి. అమ్మమ్మ తాత అయితే ఫుల్ ఏడ్చిరు గైస్ పెద్ద మమ్మీని. అంటే ఒక బాధ ఉంటుంది కదా, మమ్మీ డాడీని ఇడిచిపోతున్నా అని.
తాతకైతే పెద్ద మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా చాలా మంచిగా చూసుకుంటారు తాతని. తాత కూడా వాని పెద్ద మమ్మీ చాలా మంచిగా చూసుకుంటారు. మిమ్మల్ని అమ్మకుంటే చాలు. ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో మా టింకుమామ ఉంటాడని ఏం భయం లేదు. సో అందరు రెడీ అయిపోయారు. 3 కార్లు అవును మా టింకుమామ అవును చూడండి. ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం. ఏం మీరిద్దరు పోతారా? అయ్యో సో ఎయిర్పోర్ట్లో మాకైతే నీలఫర్ ఓనర్ తాత కనిపించింది. బాబురావు తాత అయినా వీడియోలో కనిపిస్తారు చూడొచ్చు. సో ఇక్కడైతే మస్తు టాయ్స్ ఉన్నాయి కానీ చూస్తున్నాము ఇగోండి ఈయననే బాబురావు తాత. మస్కాబన్ తాత అయితే మంచిగా మాట్లాడాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ రోహిత్ బాబాయ్ అంతరాని సుంతరాని అందరు వచ్చారు. ఇక్కడ అభిజయ్ వాళ్ళు అయితే మస్తు ఎడిసిరు అత్తబోతుందని. ఇక్కడ బండల్స్ సాఫ్ట్ ఉంటాయని జే అట్లా వేసిండు. అండ్ నేను కూడా కొంచెం కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నాకు కూడా. ఇక్కడ లగేజ్ టెస్ట్ చేస్తారు. అండ్ ఇది వెళ్ళిపోయే టైం అన్నమాట. అవన్నీ మేము బాగా చెప్తున్నాము. పెద్ద మమ్మీ అయితే ఏడుస్తుంది చూడొచ్చు మీరు.
సరే పో. ఓ. పోషకండి. అందరికీ అయితే బాయ్ చెప్పేసింది పెద్దమమ్మ అయితే. అగోండి వెళ్ళిపోయింది. మళ్ళా మేము వెళ్ళిపోయినాము 8కి. మళ్ళీ వచ్చి వాళ్ళకి మా అమ్మమ్మ తాత వాళ్ళకి అందరికీ బాగా చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. 9కి కదా ఫ్లైట్. సో 1 అవర్ ముందు వచ్చి బాగా చెప్పేసి వెళ్ళిపోతుంది. అవ్వండి మా పెద్ద మమ్మీ వెళ్ళిపోతుంది. అదే గేట్ నెంబర్ 9 మా పెద్ద మమ్మీది. బాగా చెప్పేస్తుంది. నేనైతే ముంగట ఉండే బాయ్ గాయస్ అని చెప్పేసి. అండ్ అగోండి ఇక్కడ అందరం అయితే డిస్కస్ చేసుకుందాం బాయ్ వెళ్ళిపోయిందని. So thanks for watching. Like, share, subscribe. Be happy, be healthy. Ireland vlog వస్తుంది.